కేజీఎఫ్ సినిమాలో తల్లి గురించి ఒక గొప్ప సీన్ ఉంటుంది. స్వార్థంతో పరుగులు తీసే ప్రపంచం ఎవ్వరి కోసం ఆగదు. మనమే దాన్ని ఆపాలి. వేరే వాళ్ల గురించి ఆలోచించొద్దు. వాళ్ళెవ్వరూ నీకన్నా గొప్పోళ్ళు కాదు. ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు అని రాకీభాయ్ ఓ తల్లికి చెప్పి కిందపడ్డ రొట్టె ముక్క తీసిస్తాడు. ఇవి కేవలం ఒక బ్లాక్ బస్టర్ సినిమాలోని డైలాగులు మాత్రమే కాదు, అక్షర సత్యాలు. ఇలాంటి యోధులైన తల్లులు సినిమాల్లో మాత్రమే కాదు, సరిగ్గా వెతకాలే కాని మన నిజ జీవితంలోనూ వీధికొకరు కనిపిస్తారు. అచ్చం ఇలాగే తన ఇద్దరు బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తున్న ఈ తల్లి ప్రేమ పట్టుదలను చూడండి. ఆర్ ప్రజ్ఞానంద, వైశాలి. చెస్ గురించి కనీస అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రెండు పేర్లు తెలిసే ఉంటాయి. ఇద్దరు తోడబుట్టిన అక్కాతమ్ముళ్ళు. అంతేకాకుండా దేశం గర్వించదగ్గ ప్రపంచ స్థాయి చెస్ ఛాంపియన్లు కూడా. వీళ్ళిద్దరూ ఈ స్థాయికి చేరుకోవటానికి ఏకైక కారణం వీరి తల్లిదండ్రులు నాగలక్ష్మి, రమేష్ బాబు. ముఖ్యంగా ప్రజ్ఞానంద, వైశాలి. ఎక్కడున్నా వారి పక్కనే కనిపించే తల్లి నాగలక్ష్మి. బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారికి కావాల్సినవన్నీ సమకూరుస్తూ ప్రపంచంలో ఏ మూలకెళ్లినా కొడుకు కూతురికి చెన్నై స్టైల్ సాంబార్, రసం వండి పెడుతూ ఇద్దరిని దేశం గర్వపడే స్థాయికి తీసుకొచ్చింది. తాజాగా హంగేరీ దేశంలో జరిగిన చెస్ ఒలింపియాడ్లో ఇండియా చారిత్రక విజయాలను నమోదు చేయటంతో పాటు ఓపెన్, మహిళల విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతాకాలు సాధించింది. చెస్ ఒలింపియాడ్లో భారత స్వర్ణ పతకాలు సాధించటం ఇదే తొలిసారి. ఈ విజయాల్లో అక్కతమ్ముళ్లు వైశాలి, ప్రజ్ఞానందులు కీలక పాత్ర పోషించారు. ఒక తల్లి కడుపున పుట్టిన ఇద్దరు తోబుట్టువులు గ్రాండ్ మాస్టర్ టైటిల్స్ సాధించటం, ఒలింపియాడ్ స్థాయి టోర్నమెంటుకు క్వాలిఫై కావటం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావటం గమనార్హం. దీంతో ఈ అక్కాతమ్ముళ్లపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అదే సమయంలో వీరిద్దరిని ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లి నాగలక్ష్మిని కూడా అంతా కొనియాడుతున్నారు. ఈ క్రమంలోనే నాగలక్ష్మిని ప్రపంచ చెస్ మాజీ ఛాంపియన్ సుసాన్ పోల్గర్ కలిసింది. నాగలక్ష్మిని అమేజింగ్ చెస్ మామ్ గా అభివర్ణించింది. ఇద్దరు పిల్లల కెరీర్ ను గొప్పగా తీర్చిదిద్దటంలో నాగలక్ష్మి పాత్ర చాలా గొప్పదని ప్రశంసించింది. ఇద్దరు చెస్ సూపర్ స్టార్లను అత్యద్భుతంగా తీర్చిదిద్దటం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అద్భుతమైన చెస్ మామ్ ని కలవటం చాలా ఆనందంగా ఉంది అంటూ నాగలక్ష్మి, ప్రజ్ఞానంద, వైశాలితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో సుసాన్ పోల్గర్ పోస్ట్ చేసింది. దీంతో నాగలక్ష్మి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. చాలా చిన్న వయసులో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రజ్ఞానంద, వైశాలిల నేపథ్యం తెలిస్తే సాధారణ మధ్యతరగతిలో పుట్టిన వాళ్లు కూడా కష్టపడితే ఏ స్థాయికైనా చేరుకోవచ్చని అర్థమవుతోంది. అసలెవరి ప్రజ్ఞానంద, వైశాలి అంటే? తమిళనాడులో చెన్నై శివార్లలో రమేష్ బాబు, నాగలక్ష్మి దంపతులు నివసిస్తారు. రమేష్ బాబుకు చిన్నతనంలోనే పోలియో కారణంగా అంగవైకల్యానికి గురయ్యాడు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వ సహకార బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్నాడు. నాగలక్ష్మి, రమేష్ బాబు దంపతులకు వైశాలి, ప్రజ్ఞానంద సంతానం. వీరిది చాలా చిన్న కుటుంబం. పెద్దగా ఆస్తులు కూడా ఏం లేవు. అందరి పిల్లల్లాగే 8 సంవత్సరాల వయసున్నప్పుడు వైశాలి టీవీలో కార్టూన్లు ఎక్కువగా చూసేది. దీంతో తండ్రి రమేష్ బాబు, తల్లి నాగలక్ష్మి ఆందోళన చెందారు. టీవీ నుంచి దృష్టి మరల్చేందుకు వైశాలికి నాగలక్ష్మి ఓ చెస్ బోర్డు కొనిచ్చింది. అప్పటి నుంచి చెస్ బోర్డుపై వైశాలి కుస్తీ పట్టేది. పాఠశాలలో కూడా వైశాలి చెస్ తరగతులకు వెళ్లేది. చాలా త్వరగా చెస్ నేర్చేసుకుంది. అక్కను చూసిన ప్రజ్ఞానందకు కూడా చెస్ పై ఆసక్తి కలిగింది. దీంతో ఇంట్లోనే అక్క వైశాలి దగ్గర చెస్ లో ప్రాథమిక అంశాలు నేర్చుకున్నాడు. అప్పుడు ప్రజ్ఞానంద వయసు 4 ఏళ్లు. వైశాలి చాలా బాగా చెస్ ఆడుతుంది. ఈ ఆటలో ఉన్నత స్థాయికి చేరుకునే క్రమంలో సుదూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కుటుంబ అవసరాలు, ఆర్థిక పరిమితుల వల్ల వైశాలిని మాత్రమే చెస్ లో ప్రోత్సహించాలని తండ్రి రమేష్ బాబు భావించాడు. కుమారుడు ప్రజ్ఞానందను చెస్ క్లాసులకు పంపొద్దని మొదట్లో అనుకున్నాడు. కానీ ప్రజ్ఞానంద చెస్ బోర్డు ముందు అక్కతో చెస్ ఆడుతూ చాలా సమయం గడిపేవాడు. తన వయసు పిల్లలతో ఇతర ఆటలు ఆడుకోవటం కంటే చెస్ పై ప్రజ్ఞానంద చూపే అమితాసక్తిని తండ్రి రమేష్ గమనించాడు. ఇంత చిన్న వయసులోనే తన అక్కను చెస్ లో ఓడించాలన్న కసి ప్రజ్ఞానందలో చూసిన తండ్రి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. 4 ఏళ్ల వయసులో ప్రజ్ఞానందను త్యాగరాజన్ అనే కోచ్ దగ్గర శిక్షణకు చేర్పించారు. స్వీయ ప్రతిభకు శిక్షణ కూడా తోడవటంతో అతి పిన్న వయసులోనే పెద్దవాళ్లను సైతం చిత్తు చేసేవాడు. ఇలా కొద్ది రోజుల్లోనే బాలమేధావిగా పేరు తెచ్చుకున్న ప్రజ్ఞానంద
10 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ మాస్టర్గా ఎదిగి ప్రపంచ చెస్ చరిత్రలోని ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుకెక్కాడు. ఆ తర్వాత 2 ఏళ్లకే 2018లో గ్రాండ్ మాస్టర్గా ఘనత సాధించాడు. దీంతో ఈ యంగ్ ప్లేయర్ ప్రతిభకు ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ సహా ఎందరో దిగ్గజ ప్లేయర్లు ముగ్ధులయ్యారు. అలాగే వైశాలి కూడా మహిళల విభాగంలో అద్భుతంగా రాణించింది. 2012లో అండర్-12, 2015లో అండర్-14 బాలికల ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకుంది. 2013లో 12 సంవత్సరాల వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ మ్యాగ్నస్ క్లార్సన్ ను ఓడించి ఔరా అనిపించింది. 2016లో ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ ను అందుకుంది. 10 ఏళ్లకే అక్క తమ్ముళ్లకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ప్రపంచ దేశాల్లో టోర్నమెంట్లు. కానీ తండ్రి రమేష్ బాబు పోలియో వల్ల సుదూర ప్రయాణాలు చేయలేడు. దీంతో ప్రజ్ఞానంద, వైశాలి బరువు బాధ్యతలన్నీ తల్లి నాగలక్ష్మి తీసుకుంది. స్థానిక టోర్నీలైన అంతర్జాతీయ స్థాయిలో తలపడ్డా సరే చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ప్రజ్ఞానంద, వైశాలిల పక్కన తల్లి నాగలక్ష్మి తోడు ఉండాల్సిందే. క్లాసులకు తీసుకెళ్లడం దగ్గర నుంచి ఇంట్లోనే ప్రాక్టీస్ చేయటానికి అనువైన వాతావరణం ఉండేలా చూసుకునే వరకు అన్నీ ఆమె దగ్గరుండి చూసుకుంది. ముఖ్యంగా ప్రజ్ఞానంద, వైశాలి అంతర్జాతీయ టోర్నీలకు వెళ్లినప్పుడు ఆయా దేశాల్లోని భోజనం గిట్టకపోతే ఆ ప్రభావం గేమ్పై పడుతుందని భావించి ఎక్కడికి వెళ్లినా నాగలక్ష్మి తన వెంట ఇండక్షన్ స్టవ్తో పాటు రైస్ కుక్కర్ను కూడా తీసుకెళ్తోంది. ప్రజ్ఞానంద, వైశాలి కోసం అప్పటికప్పుడు రసం, సాంబార్ లాంటివి వండిపెట్టి పిల్లల కడుపు నింపుతోంది. బిడ్డల విజయంలో తన భార్య నాగలక్ష్మి పడుతున్న కష్టాన్ని తలుచుకొని రమేష్ బాబు భావోద్వేగం చెందాడు. మా 2 బిడ్డలు వైశాలి, ప్రజ్ఞానంద ఆడే ప్రతి టోర్నమెంటుకు వాళ్లతో పాటు వెళ్లి ఎంతగానో సపోర్ట్ చేస్తూ వారిని ఉన్నతంగా తీర్చిదిద్దిన ఘనత నా భార్య నాగలక్ష్మికే దక్కుతుంది. నాగలక్ష్మి పిల్లలిద్దరినీ చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అని రమేష్ బాబు తెలిపాడు. పిల్లల కోసం, భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసి వాళ్లను దేశం గర్వించే స్థాయిలో నిలబెట్టిన మాతృమూర్తి నాగలక్ష్మికి అందరూ చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఇలాంటి తల్లులుంటే పిల్లలు ఏవైనా సాధిస్తారని చెబుతున్నారు. ఈ గొప్ప తల్లి గురించి మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.